షూటింగ్ కోసం నేను లొకేషన్స్ చూస్తున్నాను. ఫస్ట్ మూవీ అప్పుడు షూటింగ్ కోసం లొకేషన్ చూస్తున్నప్పుడు ఒక పబ్ సాంగ్ ఉంది. సో నేను పబ్స్కి వెళ్ళి చూడాలి కదా, అలా వెళ్ళి లొకేషన్ చూస్తున్నప్పుడు ఒక చోట డే టైం తల్లి మధ్యాహ్నం పూట నేను ఒక పబ్కి వెళ్ళా. నేమ్స్ ఎందుకులే కానీ ఒక పబ్కి వెళ్ళినప్పుడు అందరు చిన్న పిల్లలరా ఒక 100 మంది బయటకు వచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళు 10th క్లాస్ 11th కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళంతా ఒక బ్లాక్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఏదో పార్టీ జరిగింది. సో అండర్ ఏజ్ వాళ్ళంతా కూడా. నేను చాలా షాక్ అయిపోయాను. ఎందుకు షాక్ అయ్యానంటే అప్పుడు వచ్చింది నాకు ఫస్ట్ థాట్ ప్రాసెస్ అంటే ఈ 100 మంది తల్లిదండ్రులకి వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది? తెలియదు తల్లి. వీళ్ళు స్కూల్ పంపించాం కదా, కాలేజీలు పంపించాం కదా అనుకుంటారు. ఎవ్వరూ కూడా పబ్బులకి వెళ్ళిపో అట్లా ఇళ్ళని పంపించే తల్లిదండ్రులు చాలా తక్కువే ఉంటారమ్మా. అవును. ఎందుకంటే వాళ్ళు కూడా బిడ్డలు బాగుండాలనుకుంటారు కదా, తాగి అలా చేసి ఇలా చేయాలని అనుకోరు కదా. ఎవరో ఉంటారు, చాలా బ్రాడ్ మైండ్ వాళ్ళు ఉంటారు, నేను కాదంటలేదు. కానీ మెజారిటీ ఆఫ్ తల్లిదండ్రులు ఒకళ్ళు వాళ్ళు తాగినా వాళ్ళు తిరిగినా పిల్లలు మాత్రం బాగుండాలనే కోరుకుంటారు. ఆ రోజు నాకు అనిపించింది, ఓహో ఇలా జరుగుతాయి బయట. బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎవరెక్కడికి వెళ్తారో తెలీదు. తల్లిదండ్రుల దృష్టిలో చాలా ఉండకపోవచ్చు. వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇట్లా అయిపోతుంటే ఏంటి రేపు జనరేషన్ ఏంటని నాకు అప్పుడు అనిపించింది. సో నేనేమంటున్నానంటే ప్రాక్టికల్గా వేరుంటుంది తల్లి, సబ్జెక్ట్ పరంగా వేరుంటుంది. సో ఇందాక మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా చూస్తూ ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు కాదు అని అంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాట్లాడడం నేను చూశాను. చాలా పెద్ద యాక్ట్రెసే తను కూడా. అనుష్క గారు ప్రభాస్తో ఒక సినిమా చేసినప్పుడు తనకు ఆ సినిమాలో షార్ట్ డ్రెస్సెస్ అవి వేసుకోవడం అసలు ఇష్టం లేదనమాట. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఏడ్చిందనమాట, ఆ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని. నాకు ఇప్పుడు విన్నట్టు గుర్తు. అదొకరే కాదు, మీనా గారు కూడా కొన్ని బట్టలు అవి చూసి ఏంటి బట్టలు ఎలా వేసుకోవాలి అని ఆవిడ కూడా మాట్లాడడం కూడా చూశాను అనమాట. అంటే అక్కడ వాళ్ళు కూడా అంటే చాలామంది ఇప్పుడు మీరు ఇట్లా మంచి వాళ్ళ గురించి మగవాళ్ళలో చెప్తూ ఉన్నారు, ఇక్కడ కూడా హీరోయిన్స్లో కూడా చాలామంది వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ ఆ క్యారెక్టర్ కోసము డైరెక్టర్ ఫోర్స్ మీద వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మానేయచ్చు కదమ్మా. ఇప్పుడు వాళ్ళ వృత్తి ఇప్పుడు తినకపోతే ఇంకొకరు వస్తారు. నీకు వృత్తి నీకు ఒకటే అంటే కాదు, ఈ అమ్మాయిని మానేయమని చెప్తున్నారు. ఆ డైరెక్టర్ కి అట్లా నువ్వు అలా వేయించొద్దు అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పాలి నేను? అది ఆయన ఇష్టం. అంటే మరి ఈవిడికి చెప్తున్నారు కదా, నీకు ఇష్టం లేనప్పుడు